గురించి ఎలా స్పందిస్తారండి? వైసీపీ ఏమో రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పి అంటారు, ఏం చెప్తారు? గత 30 సంవత్సరాల నుండి ఎప్పుడూ కూడా పులివెందులలో ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రజలు బ్యాలెట్ బాక్సుల్లో ధన్యవాదాలు అంటే ప్రజలకి ప్రభుత్వానికి మాకు ఓటు వేసే హక్కును కల్పించారు అని ధన్యవాదాలు అని చెప్పి చీటీలు రాసి ఈరోజు బాక్సుల్లో ఓట్లతో పాటు ఏదైతే బ్యాలెట్ బాక్సులో వేసే పరిస్థితి ఈ రోజుల్లో పులివెందులో ఉందంటే ప్రజలు ఎంత ఆనందంగా ఎంత ఆశతో ఉన్నాడంటే అక్కడ ఎన్నికలు జరగాలి, ఎప్పుడెప్పుడు మనం ఓటు వేయాలనే విధానంతో ఈరోజు డిపాజిట్లు కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పడానికి మాట్లాడడం రెగ్గిలు మీరు చేస్తేనేమో ఇది నిన్న అసలు మీరు వయసుకి తగ్గట్టు అది చంద్రబాబు నాయుడు గారికి ఏమో రామకృష్ణ మీకు 11 సీట్లు ఇచ్చారు, మీరు వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థలం ఏదైతే ఉందో రేపు అక్కడికి వెళ్ళి కూర్చొని మీరు రామకృష్ణ అంటారో కృష్ణారామ అంటారో అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రజలు మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చి ఇవాళ మీ పులివెందుల పులి అనే విధానంతో చెప్పుకునే మీ గడ్డాలో మీ అడ్డాలో ఈరోజు మీకు డిపాజిట్లు రాకుండా అసలు ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీరు గెలవలేని పరిస్థితుల్లో వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి అనే చెప్పుకునే మీరు ఈరోజు వైనాట్ పులివెందుల అనే పరిస్థితికి ప్రజలు దిగజార్చారు. ఇప్పటికైనా మీ పనికిరాని మాటలు, మీ అహంకారమైన మాటలు ఎప్పుడైతే మానుకుంటారో మీకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా తీసేసే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు అవినీతికి కానీ రౌడీజానికి కానీ ఈరోజు ప్రజలు సహకరించే పరిస్థితులు లేరు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలే తెలుగుదేశం పార్టీకి అలాగే 2029లో కూడా ఇదే విజయంతో రాష్ట్రం మొత్తం మళ్ళీ 165-170 స్థానాలతో ప్రజలు ఓటు వేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కంపల్సరీ కొడతాం సార్. అది చెప్పి అందరిలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్స్ 175, వైనాట్ పులివెందుల అని చెప్పే టైపు అలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎలాగైతే ఎన్నికలు జరుగుతాయో, ఎలాగైతే ఉప ఎన్నికలు ఎక్కడ జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా ఎప్పుడు సామరస్యంగా మీకు ఈరోజు పొద్దున్న నేను ఏదో స్క్రోలింగ్లో కూడా చూశాను. అది ఏజెంట్లు కూడా నేను ఈరోజు ఏజెంట్లు కూడా అక్కడికి రాని పరిస్థితిలో ఉన్నారంటే మీ పార్టీ, మీ వైఎస్ఆర్కి పార్టీకి ఎలాంటి కార్యకర్తలు ఉన్నారు, ఎలాంటి బూత్ కన్వీనర్లు ఉన్నారో జనాలు చూస్తే అర్థమైపోతుంది. ఎందుకు వెళ్ళి అక్కడ మనం ప్రజల చేత ఇబ్బంది పడటం అనేది ఎవరు కూడా బూత్లో కూడా ఏజెంట్లు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు ప్రజలు చూస్తున్నారు.